హైదరాబాద్కు మరో గంటలో హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దాదాపు సిటీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలుల వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఈదురుగాలులు కూకట్పల్లి, నిజాంపేట్, కేపీహెచ్బీ, లింగంపల్లి వైపుకు కదులుతున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్కు మరో గంటలో హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దాదాపు సిటీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలుల వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఈదురుగాలులు కూకట్పల్లి, నిజాంపేట్, కేపీహెచ్బీ, లింగంపల్లి వైపుకు కదులుతున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ రెయిన్ అలర్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. ఎస్, గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. మొదటగా నిజాంపేట్, షేర్లింగంపల్లి, బీహెచ్ఎల్, పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం మెల్లగా నగరం వైపు విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది అఫీషియల్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడిఎం డైరెక్టర్ రిలీజ్ చేసినటువంటి ఫోటో ఒకసారి మనం చూడొచ్చు. ఇది పటాన్ చెరువు, బీహెచ్ఎల్ మీదుగా మెల్లగా హైదరాబాద్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి మ్యాప్ ఇది. ఇప్పుడు షేర్లింగంపల్లి, చందానగర్, కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షం. దీన్ని 5 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా చూడొచ్చు. దాని తర్వాత కూకట్పల్లి నుంచి ఆల్మోస్ట్ ఖైరతాబాద్ వరకు వర్షము పడుతూ వస్తుంది. మరి కాసేపట్లో నగరం మొత్తం కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈదురుగాలు కూడా కొంచెం పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది. జనం అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈవినింగ్ టైము ఉద్యోగస్తులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి టైం కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఇది వర్షం ఎగ్జాక్ట్లీ లైవ్ మ్యాప్ ఇది ఎక్కడెక్కడ వర్షం పడుతుందో అనేది మనము చూడొచ్చు. ఇది షేర్లింగంపల్లి, దాని తర్వాత చందానగర్, కూకట్పల్లి ఈ వైపు వర్షం పడుతుంది. ఇటు మెల్లగా మూసాపేట్, భరత్ నగర్ మీదుగా అటువైపు వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. దాని తర్వాత ఖైరతాబాదు, సనత్ నగర్, ఎస్ఆర్ నగరు, ఖైరతాబాద్ మెయిన్ జంక్షన్ దగ్గర కూడా వర్షం పడుతుంది. ప్రస్తుతం నేను జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నా. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ముసురుతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక 1 అవర్లో ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఈవీడిఎంకి సంబంధించిన సిబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్లోనే రెడీగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈవీడిఎం డైరెక్టర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్లీ వర్షాలు పడితే ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి, ఎక్కువ వర్షం పడితే ఎక్కడ నీళ్లు నిలవచ్చు, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం కావచ్చు అనేటువంటి ప్రదేశాలు గతంలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్ల పైన ప్రస్తుతం సిబ్బంది అందరు కూడా అలర్ట్గా ఉన్నారు అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎదురుగాలు కూడా ఎక్కువ వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏమైనా బెండ్ అయినటువంటి చెట్లు ఉన్నా, లేదంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైనా ఉన్నా ఆ వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పారు. దాంతోపాటు ఒక కాల్ సెంటర్కి సంబంధించినటువంటి నంబర్ కూడా ఈవీడిఎం డైరెక్టర్ రిలీజ్ చేశారు. 0402111111 అంటే మొత్తం 7 1s. ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే 900011136667 ఈ నంబర్కి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, వాటర్ స్టాగ్నేట్ అయినా, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా, ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినా, వర్షం కారణంగా ఇబ్బందులు వస్తే మాత్రం ఈ నంబర్లకి కాల్ చేయాలని హైదరాబాద్ నగర వాసులకు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు జిహెచ్ఎంసీలోనే ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ టైం నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ మీద వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి సైమల్టేనియస్గా వర్షం పైన కూడా ఏమైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలోని కంట్రోల్ రూము ఈ ఫిర్యాదులను రిసీవ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అలర్ట్ చేస్తామనేటువంటి మాట చెప్తా ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి సెంట్రల్ పార్ట్ అంటే మొత్తం వెస్టర్న్ పార్ట్ నుంచి సెంట్రల్ పార్ట్ వరకు మొత్తం ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ పార్ట్లో కొంచెం ఎక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉండేలా చెప్తా ఉన్నారు. లోలయింగ్ ఏరియాస్ కూడా ఖైరతాబాద్లో, దాని తర్వాత నాంపల్లి, గోషామైల్ లాంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనం కొంచెం అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆల్ ఆఫ్ సడన్ వర్షం ఎక్కువ పడితే రోడ్ల మీద నీళ్లు ఆగడం, నీళ్ల వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నట్టు. సో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు టైంకి అనుగుణంగా ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న. ఇన్ని రోజుల నుంచి ఫుల్ ఉక్కపోతతో, ఎండతో ఉన్న ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి జనంకి కొంతమేర ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. స్లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ అంటే హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు
ముసురుతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కాగానే ఎక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉంది. అంటే జిహెచ్ఎంసీ అధికారుల భాషలో కానీ లేదంటే వాతావరణ శాఖ వాళ్ళ భాషలో మోస్తారు నుంచి భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. సో నగర వ్యాప్తంగా కూడా ఎక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాని వాతావరణ శాఖ వేసింది. ఆ అంచనాని జిహెచ్ఎంసీ అధికారులకి కూడా సమాచారం అందించడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన రోడ్లు, ప్రధాన మెయిన్ రోడ్లు, దాంతోపాటు ఎక్కువ చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలపైన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంచెం అలర్ట్గా ఉండాలి అనేటువంటి అంశాన్ని సూచిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా స్తంభాల దగ్గర కూడా నిలబడొద్దు అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. వర్షం పడినప్పుడు ఆ స్తంభాలకి అర్థింగ్ రావడం, దాని తర్వాత జనాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నాలా పరిసర ప్రాంతాల్లో కూడా జనం కొంచెం అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అంటే బేసిక్గా ప్రతి వర్షాకాలంలోనే ఇవన్నీ అలర్ట్లు ఇస్తారు, కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాతావరణం మారింది. ఇవాళ ఓ గంట సేపట్లో ఎక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉంది. 3-4 సెంటీమీటర్ల వర్షపాతం పడినా ఆశ్చర్యపోవద్దు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. బేసిక్గా హైదరాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2 లేదా 3 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట సేపట్లో పడితే అది కొంచెం భారీ వర్షంగానే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ అభివర్ణిస్తారు. ఆ విధంగానే చూస్తారు. కాబట్టి అధికారులు తో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో ప్రస్తుతం షేర్లింగంపల్లి, చందానగర్తో పాటు కుకట్పల్లి, మూసాపేట్, భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, దాంతోపాటు అమీర్పేట్, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంచెం ఇప్పుడు వర్షము ఎక్కువ పడతా ఉంది. ఈ వర్షము మరి కాసేపట్లో హిమాయత్ నగర్, అంబర్పేట్, ఉప్పల్, నల్లకుంట, ఎల్బీనగర్ వరకు విస్తరించే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాళ్ళు అంచనా వేసినట్లు గాను వర్షం పడితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో కొంచెం వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పలువురు సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మోహరించారు. దాంతోపాటు కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి నంబర్ కూడా విడుదల చేశారు. జనం ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా 2111111 ఈ నంబర్కి కాల్ చేసి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడితే చెప్పవచ్చు అనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్గా అయితే వర్షం పడేటువంటి అవకాశం ఉంది. జనం బయటికి వచ్చే వాళ్ళు కానీ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనేటువంటి అంశాన్ని వాతావరణ శాఖ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.